మంచిది ప్రియులారా, ఈ యొక్క కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్లోనే ఈ కీర్తన స్టార్టింగ్లోనే ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో అంటున్నాడు. దీనుడును దరిద్రుడు అంటే దాని అర్థం ఏంటండి? బహుశా రాజు అయిన తర్వాత ఈ కీర్తన రాసి ఉండొచ్చు. ఎందుకంటే 51వ కీర్తన అప్పటికే దావీదు రాజుగా ఉన్నాడు, బెత్షెబతో పాపం చేశాడనే సంఘటన 51వ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి 86వ కీర్తన దావీదు రాజుగా ఉన్నప్పుడే రాసి ఉంటాడు. అయితే ఈ కీర్తన స్టార్టింగ్ ఏమని మొదలు పెడుతున్నాడు అంటే, దేవా నేను దీనుడినయ్యా దరిద్రునయ్యా అని అంటా ఉన్నాడు. దరిద్రుడు అని ఎవరిని అంటామండి? మనం ఎవరిని అంటాం దరిద్రుడని? అన్నం తినడానికి ఆహారం లేని వాళ్ళని, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళని, ఉండటానికి సరైనటువంటి ఇల్లు లేని వాళ్ళని దరిద్రులు అంటాం. కానీ భక్తుడైన దావీదు గారు రాజు అయినప్పుడు కూడా తనను తాను ఆ విధంగా ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు. ఏమండి, కొంతమంది తినడానికి ఆహారం లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా కొంతమంది ఇలా అనవచ్చు, నేను ఎవరిని అనుకుంటున్నావు, నా సంగతి ఏంటో నీకు తెలుసా అనేవాళ్ళు ఉండొచ్చు. ఏదంటారు, తికాణం లేకపోయినా అంటారు, తినడానికి తికాణం లేకపోయినా రోషం ఉంటుంది చాలామందికి, నేను ఎవరు అనుకుంటున్నావు అంటూ ఉంటారు. కానీ దావీదు ప్రియులారా అంత గొప్ప రాజు అయినప్పటికీ, ఇజ్రాయేల్ సర్వ సమాజం మీద చక్రవర్తి అయినప్పటికీ ఆయన తనను తాను ప్రభు సన్నిధిలో అంటాడు, నేను దీనుణ్ణయ్యా దరిద్రునయ్యా అంటా ఉన్నాడు. అందుకే యేసయ్య చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. అంటే ఏంటంటే, ఆత్మ విషయంలో దీనులై ఉండడం అంటే ఏంటంటే, మనమేమి సంపాదించుకోకుండా, డబ్బులు లేకుండా, ఐశ్వర్యం లేకుండా ఉండాలి అని కాదు దాని అర్థం. మనకెంత ఉన్నా కానీ మన ఆత్మలో, మన మనసులో ఎప్పుడూ కూడా నేను తక్కువ వాడిని, దీనుణ్ణి, నాదేముంది అంతా దేవుని కృప అనుకుంటూ ఉండాలంట. భక్తి విషయంలో కూడా నేను గొప్పవాడిని అనుకోకూడదంట. యేసుప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పారు. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఒక వ్యక్తి ఏమో అతిశయపడుతున్నాడు, నేను మంచివాడిని ప్రభువా, వారానికి 2 సార్లు 3 సార్లు ఉపవాసం చేస్తానయ్యా, జీలకర్రలో కూడా దశమ భాగం ఇస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను పాపుల్ని కాదు, ఇదిగో ఈ సుంకర్ లాంటి కూడా కాదు అని చెప్పి తన ఆత్మలో ఎక్కువగా హెచ్చించుకుంటున్నాడు, బాగా అతిశయపడుతున్నాడు, గర్విస్తున్నాడు. కానీ పక్కన ఉండేటటువంటి సుంకరి ఉన్నాడే, అతనైతే ప్రభువా నేను పాపినయ్యా అని ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం లేదంట ఆయనకి. తల నేల కొంచేసి నేల చూపులు చూస్తూ దేవునితో అంటున్నాడు, ప్రభువా నేను పాపినయ్యా అని అంటా ఉన్నాడు. అప్పుడు అక్కడ రాయబడింది, ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని మనం చూస్తాం. సో కనుక ఎప్పుడు కూడా నేను అలాంటి వాడిని, ఇలాంటి దాన్ని, అంతటి దాన్ని, ఇంతటి వాడిని, నేనంటే లెక్కలేదు ఎవరికి కూడా, నేనంటే ఏంటనుకుంటున్నారు, ఎలాంటి మాటలు దేవుడికి ఇష్టం ఉండదు. అలాంటి యాటిట్యూడ్ అనేది దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడడు, కోరుకోడు, మెచ్చడు. సో మనం ఎంతటి వారమైనా సరే ప్రభు సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోవాలి, రిక్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగా వెళ్ళాలి. మనం ఏ పాటి వాళ్ళం, మన స్థాయి ఏ పాటిది, మన బలం ఏ పాటిది. 2 వాంతులు 2 విరోచనాలు అయినాయి అంటే మన బలం ఎంతో మనకే అర్థమైపోద్ది. 2 సిలైన్లు పెట్టందే మనం లేవాలంటే కష్టం, మంచం మీద నుండి, బెడ్ మీద నుండి. సో ప్రతి విషయంలో కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని అని ఎప్పుడు కూడా ఆవేశం అనేది మనకి రానియకూడదు. అది చాలా సమస్యలకి దారి తీస్తూ ఉంటుంది. అర్థమవుతుందండి? యేసు ప్రభు అంతటి ఆయనే తనను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. దేవాది దేవుని కుమారుడు. ఏమండి, ఆ మధ్య ఒక
రాజకుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించి, బ్రిటన్ రాజకుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించి, సింహాసనం అక్కర్లేదు నాకు, రాజు కుటుంబం నాకు అక్కర్లేదు, ఆ పిల్ల కోసం నేను వెళ్ళిపోతా అన్నీ వదిలేసి అని వచ్చాడంట. సో అలాగే యేసు ప్రభు వారు కూడా అవన్నీ మన కోసం వదిలేసి ఈ లోకానికి వచ్చాడు. రిక్తుడిగా ఉన్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ లోకంలో ఆయన అన్నీ చేయగలిగి ఉండి కూడా ఏమి చేయలేని వాడుగా కనబడ్డాడు ఆయన. సో కాబట్టి ఈరోజు మనము కూడా ప్రతి విషయంలో తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి. దీనులు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే ఏబు గ్రంథంలో చక్కని మాట ఉంది. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామండి అందరూ హల్లెలూయా. దీనులను ఏం చేస్తాడంటే ఆయన క్షేమమునకు లేవనెత్తేటటువంటి దేవుడై ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని దీనులుగా ఉంటే మనల్ని పైకి లేపుతాడంట. 35వ కీర్తన 10వ వచనంలో ఉంది, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే. అది దీనుల పక్షంగా ఉండేటటువంటి దేవుడు ఆయన. అదవుతుందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా రిక్తులమై ఉండాలి. యేసయ్య మనందరికీ కూడా మాదిరి. ఆయన ఈ లోకంలో ఉంచి వెళ్ళాడు. అర్థమవుతుందా? మనకు చక్కని ఎగ్జాంపుల్ ఈ లోకంలో ఆయన ఉంచి వెళ్ళాడు. ప్రతి విషయంలో మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు నిశ్చయంగా ఆయన ఆస్వాదించేటటువంటి దేవుడై ఉన్నాడు. 138వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది, యెహోవా మహోన్నతుడైనప్పటికీ ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంట చూడండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంట? దీనులను లక్ష్య పెడతాడు. ఆయన చూస్తాడు, ఎప్పుడు కూడా వారిని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి దేనత్వం, ప్రభు మనలను లక్ష్య పెట్టగలిగినంత దేనత్వం మన జీవితాల్లో ఉండాలి. తర్వాత ఏం రాయబడింది? ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అది దూరము నుండి గర్విష్ఠులను దేవుడు బాగుగా ఎరుగును అని మనం చూస్తాం. అంటే దీనులనేమో చూస్తూ ఉంటాడు, గర్విష్ఠులకేమో దేవుడు దూరంగా ఉంటాడు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా చెప్పే మాట? ఇప్పుడు మీరు ఎక్కడైనా కూర్చునేటప్పుడు గర్విష్ఠుడు దీనుడికి దూరంగా కూర్చుంటాడు, డబ్బున్నాడు పేదోడికి దూరంగా కూర్చుంటాడు. అర్థం ఉందా? మీరు ఎక్కడైనా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఎక్కడైనా కూర్చునేటప్పుడు గర్విష్ఠుడు దీనుడికి దూరంగా కూర్చుంటాడు. దీనుడు అంటే ఎవరు? సరైన బట్టలు లేనోడికి, సరైన స్థితి లేనోడికి, ఆర్థిక స్థితి లేనోడికి ఈ గర్విష్ఠుడు దూరంగా ఉంటాడు. కానీ దేవుడు అంట ఈ గర్విష్ఠుడికి దూరంగా ఉంటాడంట. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చర్చిలో, ఒకవేళ మీరు చర్చిలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారేమో నాకు తెలీదు, కొద్ది గర్విష్ఠులు దీనులకి దూరం కూర్చుంటారు. వాళ్ళ పక్కన నేను కూర్చునేది ఏంటి అన్నట్టుగా. దేవుడేమో గర్విష్ఠులకు దూరంగా ఉంటాడంట, దీనులకు దగ్గరగా ఉంటాడంట. చూసారా మర్మం? కాబట్టి దేవుడు నీకు సమీపంగా ఉండాలనంటే నువ్వేం చేయాలంటే దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు నీకు దూరంగా ఉండాలంటే నువ్వు గర్విష్ఠిగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి గర్వం అనేది అన్ని విధాలా కూడా ఇబ్బందికరమైందే కనుక దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు వలె మనము కూడా ఆయన సన్నిధిలో దీనత్వం అనేది కలిగి జీవించుదాం. దేవుడు ఒకవేళ మనల్ని ఆస్వాదిస్తున్నట్లయితే, మనల్ని హెచ్చిస్తున్నట్లయితే, మంచి స్థాయిలోకి దేవుడు మనలను తీసుకొస్తున్నట్లయితే ఇంకా ఇంకా
మనము రిక్తులమై మనలను మనం తగ్గించుకునే వారమై ఉంటే ఇంకా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. కాబట్టి అలాంటి దీనత్వం మనం కలిగి జీవించుదాం.